ఆ రోజు సుమక్క ఏ ముహూర్తాన అన్నారో కానీ కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం అని. సో, ఆయన అలా ఇలాంటి యంగ్‌స్టర్స్ అందరిని, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్‌ని అందరిని ఎంకరేజ్ చేస్తూ, సో, ప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూసర్‌గా మారి తిమ్మరాజుపల్లి టీవీని మనకు అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చానా రోజులయిపోయినట్టుంది అందరిని కలుసుకొని. అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా 'తిమ్మరాజుపల్లి టీవీ' ఈ సినిమా ముని నాకు ఫస్ట్ టైమ్ నా సినిమా సెట్‌లో ఉన్నాడనమాట. తను ఒక ఆన్‌లైన్ ఎడిటర్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు. సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా నచ్చేదనమాట. ఓ రోజు ఏదో పిలిచి "ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నావు" అంటే, ఇలా "సార్ 10 ఇయర్స్ అయిపోయింది సార్ ఇండస్ట్రీకొచ్చి. డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను. కొంచెం చూడాలనుకుంటున్నాను సార్" అంటే, "అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం" అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు. చేస్తానో చేయనో తెలీదు. బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా, "ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే." ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్నోళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు గానీ, ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చినోళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊర్లో, అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్‌గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదనమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచి వచ్చో, లేకపోతే మా అమ్మ, నాన్న లేకపోతే అందరూ కూలి పని చేసుకోనో, లేకపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, సాయంత్రం ఆ టీవీ దగ్గరికెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికెళ్ళిపోయి సరదాగా అందరూ కూర్చొని, ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తారని చెప్పి కూర్చొని చూసేవాళ్ళనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే, ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో, అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండక్కి టౌన్ నుంచి ఆహ్, ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్‌కి తెచ్చుకొని, ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుండేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990స్‌లో జరిగే కథ. 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్‌రూమ్‌కో టీవీ వచ్చేసింది. ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు. అందరూ ఫోన్‌లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ గదా! అసలు నిజంగానే ఊరికొక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్‌గా అనిపించింది. చెప్పేటప్పుడే మనోడు నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. "సార్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా గాదు. నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎయాలనుకోవట్లేదు. ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూసిన, ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ గాని, డ్రామా గాని, ఒక టీవీకున్న ప్రాధాన్యత గాని, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్దాం అనుకున్నాను సార్" అన్నాడు. నాకది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకు తెలిసిపోద్ది. అరే! ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఏస్తున్నాము. ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అయిపోద్ది. ఇక్కడ డబ్బులొచ్చేస్తది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్‌గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం. నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్‌తో తీసింది కాదు. లేపోతే పెద్ద పాయింట్‌తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్‌లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్, ఒక సమ్మర్‌లో మీరందరూ, నాకు తెలిసి సమ్మరొచ్చింది గదా! ఏప్రిల్ 17థ్ రిలీజ్ చేయడానికి గూడా కారణం ఏంటంటే, వేసవి సెలవులు. మీరందరూ ఒకటైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఆ 2 గంటల పాటు మీరు ఊరికెళ్ళిపోయి, ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు, మేబీ ఈ జనరేషన్‌కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో! టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా? ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే, ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళా అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తది. ఇంక 90స్ వాళ్ళకైతే ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మా, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరిని మీరు థియేటర్‌కి తీసుకెళ్ళండి. ఐయామ్ ష్యూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వాళ్ళ మెమరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునురా! మనకు గూడా మన ఊర్లో వీళ్ళకి ఒక టీవీనే ఉండేది. మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునేవాళ్ళం, ఆడ చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా 'తిమ్మరాజుపల్లి' ఏప్రిల్ 17థ్ వస్తుంది. ప్రాపర్‌గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను. వెరీ హానెస్ట్ ఫిల్మ్. కొన్ని సినిమాలుంటాయండి. నేను ఫస్ట్ 'తిమ్మరాజుపల్లి' మనోడు చెప్పాడు. మొత్తం అంతా మనోళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. పెర్ఫార్మన్స్ అందరూ నాకు ఆడిషన్స్ చేశారు. ఆడిషన్ టేప్ మొత్తం చూపిచ్చారు. అందరూ ఏంటి ఇంత చేస్తున్నారు పెర్ఫార్మన్స్ అనుకున్నాను. 'తిమ్మరాజుపల్లి' సినిమా నేను చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనము, అంటే ఈ రవీంద్ర భారతిలో గాని, ఎక్కడైనా నాటకాలు జరుగుతుంటాయి గదండీ! మనం టికెట్ పెట్టుకొనెళ్ళి చూద్దాము ఎలా చేశారు పెర్ఫార్మన్స్ అని జెప్పి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమాకి మీరొక రూ. 150 టికెట్ పెట్టుకొనెళ్ళండి వీళ్ళ పెర్ఫార్మన్సెస్ చూడ్డానికి. నేను చెప్తున్నాను, మెస్మరైజ్ చేస్తారు ప్రతొక్కరు. ఈ స్టేజ్ మీదున్న ప్రతొక్క ఆర్టిస్ట్ ఆ రోజు మీరు థియేటర్‌లో కూర్చుంటే, ఏంటి ఇంత పెర్ఫార్మ్ చేయగలరా? అరే! ఇంత నేను నేను చూసినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యానండి. అరే! నేను చేయగలనా ఇలా పెర్ఫార్మన్స్? నేను చేయలేనేమో. దీంట్లో చేసిన చాలామంది పెర్ఫార్మన్స్‌లో ఆ రోల్ నాకిచ్చి నన్ను చేయమంటే నేను అంత బాగా యాక్టింగ్ చేయలేనేమో. అంత చేశారు యాక్టింగ్ అంతా. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్.
నేనేదో చేశానని కాదండి. ఏదో ఏదో నాకు వీలైనంత ఏదో చిన్నదేదో స్టార్ట్ చేశాను గానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు తిరిగి ప్రొడక్షన్‌కి సపోర్ట్ చేశారు. అసలు కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయి, ఆ ఊర్లోకెళ్ళిపోయి నిజంగా ఊరోల్లా ఉండి, మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు. ముందే చెప్పాం. మన దగ్గర ఉన్న బడ్జెట్స్‌లో క్యారవాన్‌లు అవన్నీ అవ్వమని. వాళ్ళు ఊర్లోనే ఉండి ఒక ఇల్లు తీసుకొని, అక్కడే మొత్తం పర్టిక్యులర్‌గా అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కంఫర్ట్స్ అన్నీ వదిలేసి అంత బాగా ఉన్నందుకు. అలాగే టెక్నీషియన్స్ ముందుగా వంశీ గురించి మాట్లాడాలి. ఎక్కడ తమ్ముడు వంశీ? అన్న నేను చాలా హానెస్ట్‌గా చెప్తున్నానన్న. ఈ కుర్రోడు దొరకడన్న. చిత్త చిత్త కొట్టేసాడు. ఐయామ్ నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వంశీని కలిసి అసలు ఏంటి వంశీ అని అంటే, మనోడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు తెలీల. నాకే ఆశ్చర్యమండి. ఈ సినిమాలో డీఓపీగా చేసిన అక్షయ్ బ్రో గాని, మనోడు లిరిసిస్ట్ సనారే గాని, ఇన్ని రోజులు ఈళ్ళు ఏంటి అసలు ఇంత టాలెంట్ ఏంటి? నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఐయామ్ ష్యూర్ మీ అందరికి చాలా అంటే చాలా మంచి కెరియర్ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి తర్వాత మాట్లాడతానండి. ముని, నీకు చాలా మంచి జరగాలి ముని. మనోడు అన్నట్టే చాలా నిజంగా పాపము ఎప్పుడు ఆఫీస్‌లోనే ఉంటాడు. ఏ పండగ జరిగినా ఇంటికెళ్ళడు. ఏముంది ముని ఎళ్ళేసిరా, లైఫ్‌లో సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు వస్తాయి. సరే కొడతాంలే, నిదానంగా కొడతాంలే అని చెప్పి ఊరికెళ్ళవా, అమ్మని కలవవా అది ఇది అంటే, లేదు సార్ ఇంట్లో పరిస్థితి కాదు, నేను ఎళ్ళనని చెప్పి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటికెళ్ళనని కూర్చున్నాడు. అది నాకు పెద్ద ప్రెషర్ అయిపోయింది ఎప్పుడు రిలీజ్ చేయాలి ఈ సినిమానని. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి నీకు మంచి పేరు రావాలి. ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీగా. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. చాలా ఓపికగా ఉన్నారు. సారీ మీ టైం ఏదన్నా చిన్న కిల్ అయింటే, ఎందుకంటే కొత్తోళ్ళందరూ వాళ్ళేదో మాట్లాడాలని ఉంటది కదా! తలా 1 మినిట్ టైం తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెంట్‌గా ఉన్నందుకు. మిగిలినోళ్ళ అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తేజ బ్రో గురించి మాట్లాడాలి. హి ఈజ్ మై ఫ్రెండ్. తనకి ఇలా ఒకటి చేస్తున్నాం అనగానే నేను పార్ట్ అన్నాడు. తను యూఎస్‌లో ఉంటాడు. ఖచ్చితంగా హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి సినిమా తను పార్ట్ అయినందుకు. అలాగే సాయి, ఇందాక సాయిది మాది నా ఫస్ట్ సినిమా లాక్‌డౌన్‌లో ఏదో అలా ఒకరోజు మనోడు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఒకరోజు చిన్నగా అలా వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు ఏమవుదాం అనుకుంటున్నావు సాయి అంటే, నా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పటికేదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు. మనోడు కెమెరా అసిస్టెంట్‌గా అది ఇది ఉండేవాడు. ఇంక సరే ప్రొడక్షన్‌లో ఏదో మనకు వీలైన బడ్జెట్‌లో ఏదో చేద్దామని చిన్న ప్రయత్నమైనప్పుడు అంతా సినిమా అంతా అయిపోయింది. హీరోగా ఎవరిని పెడదామని థాట్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఉంటది కదా! ఇంకా బిజినెస్ గాని, అది గాని వీళ్ళని పెడితే అది అవుతామో, వీళ్ళని పెడితే అది అవుతదేమో అని. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను. నాకు తెలుసు ఆ ప్రెషర్ అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ప్రెషర్ నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా సినిమాలు ఎక్కడే గాని కమర్షియల్ యాస్పెక్ట్‌కి ఎళ్ళకుండా ఇన్ని రోజుల నుంచి అంటే ఒక అబ్బాయి ఒక కెమెరా అసిస్టెంట్‌గా ఎంత తపన పడుతున్నాడో, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ, ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల ఆ రోల్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరో ఎందుకు మన సాయినే హీరోగా పెట్టి చేద్దామని సాయినే హీరోగా పెట్టాను 'తిమ్మరాజుపల్లి టీవీలో'. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అండి, ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అయన్నీ ఏం లేదు గానీ, నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకెళ్తుంటాను గదా! చాలా సెట్స్‌లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను. ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఏడి? ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నేను యాక్ట్ చేద్దామనుకున్న షార్ట్ ఫిల్మ్స్‌లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేనెళ్ళి అడిగేవాడిని, "అన్న నాకివ్వచ్చు కదా ఆపర్చునిటీ" అంటే, "ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని" చెప్పానోళ్ళు. నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిల్మ్స్‌లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి, ఏంటి చిత్త కొట్టేస్తున్నాడేంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలీదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలా సార్లు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్‌లో మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోలు ఒక 50, 60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు. ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేనొక్కడిని. అందరం ప్రయత్నించేవాళ్ళం గానీ, తిరిగి చూస్తే ఒకరు, ఇద్దరు కూడా లేరు. అందరూ వెనకాల ఎళ్ళిపోయారు. అదే అండి చిన్నది. భయానికి, ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటది గదా! నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్. మీరు భయానికి, ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటది గదండీ! ఎవరన్నా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడుగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేనింకా
నెక్స్ట్ సినిమా ఈ ఇయర్‌లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకొస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరిని కొత్తోళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నాను అన్న ఉద్దేశ్యం కాదని చిన్న హోప్. ఎవరు ఏదవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్‌లోకెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు. లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం, పాలకొల్లు నుంచి ఒక ఊరు నుంచి వచ్చేసింటాడు. "ఏం చేస్తున్నావు తమ్ముడు" అంటే, "అన్న సెట్ అసిస్టెంట్‌గా ఉన్నాను" అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి, "అన్న ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న" అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్‌గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి. అరే నేను హీరోని అవ్వచ్చు. ఈడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ కేఏ ప్రొడక్షన్‌లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో గాని, నేను ఎంత ఎదుగుతానో నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు గాని, ఆర్టిస్టులు గాని అందరూ అంతే. ఇదిగో చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గాని వాటెవర్ ఇట్ ఈస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్‌కొచ్చినందుకు. ఇదిగో ఇంతమందిని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం. కొన్ని సినిమాలు ఇది. 'తిమ్మరాజుపల్లి టీవీ' ఈజ్ ఎ వెరీ, వెరీ, వెరీ హానెస్ట్ ఫిల్మ్. రేపు మీరు థియేటర్‌లోకి వచ్చి కూర్చున్న తర్వాత, అరే ఒక విలేజ్‌లో జరిగే ఒక సస్పెన్స్ డ్రామా ఇంత హానెస్ట్‌గా ఎలా తీశార్రా, ఇంత క్వాలిటీగా, ఇంత టెక్నికల్ యాస్పెక్ట్స్‌తో ఎలా తీశార్రా అన్నట్టుంటది. మీ అందరికి నచ్చుతది. అందరం ఏప్రిల్ 17థ్ థియేటర్‌లో కలుద్దాం. మరిన్ని ఈవెంట్లు ఉంటాయి. ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడదాం. అండ్ తిమ్మరాజుపల్లి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి హీరో వరకు ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ పార్ట్ ఆఫ్ నా ఫస్ట్ ప్రొడక్షన్‌లో మీరు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురేష్ అన్నకి, జీఎస్కే మీడియా. అన్నొచ్చిన తర్వాత ఏదో కలిసొచ్చింది అంటారు కదా! అన్నొచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్. సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే యూవీ మీడియా అన్న, వెంకట్ అన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మా డిజిటల్ టీమ్ గాని అందరికీ. అండ్ ముఖ్యంగా ఆహ్, నా నా మా టీమ్, నాతో పాటు ఉన్న టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.